పరిశుద్ధుడు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కాపుదల మనందరికీ రాత్రి అంతను తోడయుండుట వలన మరొక నూతనమైన దినమును మనం చూడగలుగుతున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు అని గుర్తెరిగి ప్రభు కోసం మనం జీవించుదాం. ఈరోజు వాక్య భాగాన్ని చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనము. లూక్ చాప్టర్ 18 వర్స్ 38. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. ఇక్కడ మనం ఒక సందర్భాన్ని గమనించవచ్చు. ఏంటండి ఆ సందర్భం అంటే, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని తాను భిక్షమెత్తుకున్నట్లుగా మనం చూడొచ్చు. అతని రోజు డైలీ జీవితం ఏంటి అంటే, తనకి కళ్ళు లేవు కనుక వచ్చే పోయే వారిని అందరినీ డబ్బులు ఆడుకొని వారు ఏది ఇస్తే అది తీసుకొని తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ఒక్క రోజు నుంచి జరగట్లేదు, చాలా రోజులుగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే ఒకానొక సందర్భంలోనంట యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే అనేక మంది జనసమూహం ఆయన వెంట వెళ్తున్నారు. ఆ గుడ్డివానికి ఎప్పుడు కూడా ఇంత సౌండ్, ఇంత పాదాల శబ్దం ఎప్పుడు వినపడలే. దాన్ని బట్టి ఆ గుడ్డివాడు అక్కడ ఉన్న కొంతమందిని పిలిచి, అయ్యా ఏం జరుగుతుందయ్యా, ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమా అన్నట్లు అడిగితే వాళ్ళు చెప్పారట, నజరేయుడైన యేసుక్రీస్తు వారి మార్గం గుండా వెళ్తున్నాడు అని. అది విన్న గుడ్డివాడు, అవునా సరేలే అని ఊరుకోకుండా వెంటనే, దావీదు కుమారుడా, నా పైన కరుణ చూపు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు కడపడగానే, దేవుడు నీ చెంత ఉన్నాడు అనగానే నీవు కూడా దేవుణ్ణి కరుణించుమని వేడుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఆ గుడ్డివాడు ఎన్నో రోజులుగా అనేక మందిని అడుక్కుంటున్నాడు, కానీ ఏ రోజైనా నాకు కళ్ళిప్పించని, నాకు కనుచూపు రప్పించని ఎవరిని బ్రతిమలాడాడండి? ఎవరిని బ్రతిమలాడలే. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటు వెళ్తున్నారో అప్పుడు విని అంటున్న మాట, దావీదు కుమారుడా, నా పైన కరుణ చూపు. అనంగానే రక్షణ వచ్చేసిందా? అనంగానే స్వస్థత వచ్చేసిందా అంటే, అక్కడ కొంతమంది ఉండి అంటున్నారు, బాబు ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన గొప్ప ప్రవక్త. ఆ కాలంలో ఆయన బోధకుడుగాను ప్రవక్తగాను సంబోధించేవారు. అటువంటి గొప్ప వ్యక్తి నీ మాట ఎందుకు వింటాడు? నువ్వెందుకు అరుస్తున్నావు? సైలెంట్గా ఉండు అని అంటున్నారు. అప్పటికి అవును కదా అని కాంప్రమైజ్ అయ్యలే, ఆగిపోలే. ఈరోజున నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, నీ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ శోధన కోసం ప్రార్థన చేస్తున్నావు, నీకున్న ఇబ్బంది కోసం ప్రార్థన చేస్తున్నావు. అయితే నీ ప్రార్థనకు అడ్డం తగులుతూ ఉంటుంది. నీ భర్త అంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తావా? నీ చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ మీ ఇంట్లోంచి ప్రార్థనలు వినపడుతున్నాయి, మాకు వినపడొద్దు. నీ బంధువులో, నీ స్నేహితులో ఎవరో ఒకరు నిన్ను గద్దించి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే నువ్వు ఏదో పొందుకోబోతున్నావు. హల్లెలూయా! నువ్వు గొప్ప దానిని పొందుకోబోతున్నావు. నీవు అడిగింది దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఇవ్వకుండా అపవాది నిన్ను అడ్డుకుంటున్నాడు. గమనించారా? ఆలోచించారా? భర్త వద్దన్నాడండి, ప్రార్థన మేము చేయమండి. చర్చికి వెళ్ళొద్దన్నాడండి, మేము చర్చికి వెళ్ళమండి. వాళ్ళు చెప్తే నువ్వు ఆగిపోతే కోల్పోయేది దేవుడు ఏం కోల్పోడు, అని నువ్వే కోల్పోతావు. నీవే ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావు, ఏ ప్రమోషనో కావచ్చు, అది ఏ ఆర్థిక పరమైన అప్పో కావచ్చు, ఏ ఆరోగ్య విషయమో కావచ్చు, దాన్ని నువ్వు కోల్పోతావేమో. ఒకసారి ఆలోచించు. సహోదరుడా, సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరైనా గద్దిస్తే ఆగిపోయే విశ్వాసం నీలో ఉంటే నువ్వేమీ పొందుకోలేవు. కానీ ఈ యొక్క గుడ్డివాడి వలె
వాళ్ళు ఆపుతున్నా మరీ గట్టిగా కేక వేస్తున్నాడట. హల్లెలూయా. ప్రభువా దావీదు కుమారుడా కరుణించి అంటుంటే ప్రభువు వచ్చి ఏం చేశాడు? ఖచ్చితంగా స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. తన కళ్ళు మరలా తిరిగి వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయింది, నువ్వు పొందుకోలేంది దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే నీ ప్రార్థన నువ్వు ఆపొద్దు. ఎవరిని బట్టి, ఎటువంటి పరిస్థితిని బట్టి ప్రార్థన చేయడం మానొద్దు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడవు నాయన, అద్వితీయుడవు ప్రభువా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు, కాపాడిన దేవుడవు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, మేము అడిగినట్లయితే అది మీరు ఇవ్వగలరు. కానీ మేము అడగడం మానేసేవారిగా ఉండకుండా సహాయం దయచేయండి. మా ప్రార్థనకు ఆటంకంగా ఉన్న వారిని పట్టించుకొనకుండా అయా ప్రార్థించే హృదయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. సమస్యల నుంచి రక్షించండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత దయచేయండి. ఈ రోజున పనులను, ప్రయత్నాలను, ప్రతి వాటిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈరోజంతా మా అందరికీ మీరే తోడయుండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.